తురకా కిషోర్ అటు విడుదలయ్యాడో లేదో మళ్ళీ అరెస్ట్ చేసి పడేశారండి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో సీరియస్ అని చెప్తున్నారు. దాని విషయంలో మనం ఇప్పుడు పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. వైసీపీలో ఎంత రౌడీ షీటర్ అయినప్పటికీ ఇప్పటికీ కీలక నేతగానే పరిగణిస్తున్నటువంటి తురకా కిషోర్ మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అంటే చైర్మన్ గా పీకేసినట్టున్నారండి. మరొకసారి అరెస్ట్ అయిన విషయం ఇవాళ మనం టీవీలో చూస్తానే ఉన్నాం. అత్యత్తం కేసులే వాడి మీద 11 ఉన్నాయంటండి ఇప్పటికి. ఆ కేసుల నిమిత్తమే దాదాపు 8 నెలల నుంచి జైల్లో ఉన్నాడంట వాడు. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిందట. మొత్తానికైతే గుంటూరు కారాగారం నుంచి బయటికి రావడం జరిగింది. గుంటూరు జైలు నుంచి బయటికి రాగానే ఎమర్జెన్సీగా 2 చింతల పోలీసులు మరో కేసులో వల్ల బెసుకెళ్లారు, లాక్కెళ్లారు అని చెప్పాలి. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వాడికి న్యాయం ధర్మం అనేది గుర్తొచ్చింది. వాళ్ళ కుటుంబంలో భార్యలు ఆడవాళ్ళకు కూడా న్యాయం ధర్మం అని మాట్లాడుతున్నారు. ఆ రోజు వాడు దూలం లాంటిది కొయ్యి తీసుకుని కారులో ఉన్న వాళ్ళని హత్య చేయడానికి పోయినప్పుడు వాళ్ళ వారే మందలిచ్చింటే ఇంత కాడికి అయి ఉండేది కాదు కదా. ఏమిరా మొగుడా 11 కేసులు ఉన్నాయా నీ మీద, ఏదన్నా నీకైతే మన కుటుంబం పరిస్థితి ఏందిరా అని చెప్పి నీతి చెప్పగలిగే పరిస్థితి వాళ్ళ కుటుంబంలో ఉన్నట్లేదు. అప్పుడైతే వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ మాచర్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జరిగిన దాడి, ఆ యొక్క నిందితులను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో వాళ్ళ మీద పెద్ద పెద్ద రాళ్లు, పెద్ద పెద్ద కొయ్యలు తీసుకొని దాడి చేసిన సంగతి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చూసింది. ఆ వీడియో మొత్తం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే ఆ వీడియో వైరల్ అయిన తర్వాతనే ఇతనికి చైర్మన్ గా పదవి ఇచ్చారండి మన జగన్మోహన్ రెడ్డి. వింత విశేషాలంటే ఇలాగే ఉంటాయి. మరి ఆ దాడి సక్సెస్ఫుల్ గా చేసినందుకు గాను నీకు తురకా కిషోర్ అనే వాళ్ళకి చైర్మన్ పదవి ఇచ్చాడు. ఇప్పుడు వాడు ధర్మరాజు లాగా మారిపోయాడు. సుప్రీంకోర్టు కూడా వెళ్లడం జరిగింది. సామాన్య ప్రజలకి సుప్రీంకోర్టు వెళ్లడం సాధ్యం కాదండి, అది వాడికే చెల్లింది. సుప్రీంకోర్టుకు వెళ్లి ఏదో ఒక విధంగా పీడీ యాక్ట్ అనేది తీయించుకున్నాడు. అందులో మన జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని అందరూ అంటారు. మరి తాజాగా మరొకసారి సుప్రీంకోర్టు గడప తొక్కాడు. తురకా కిషోర్ ఏమని అడిగిందంటే, అరే తురకా కిషోర్ అనేవాడు 8 నెలల నుంచి జైల్లో ఉన్నాడు, మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి వాడి మీద అని గట్టిగా అడిగింది. ఆదేశాలు కూడా జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎస్పీ అయితే మొత్తం తురకా కిషోర్ మీద పాతవి కొత్తవి ఎన్ని కేసులు ఉన్నాయనే విషయంలో బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాత కింద అన్ని లోడితే గనక 36 దాకా ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీడు చేయని అరాచకం లేవు. అప్పుడు వీడి మీద కేసు పెట్టడానికి భయపడిన వాళ్ళంతా ఇప్పుడు ముందుకు వస్తున్నారు కేసు పెట్టడానికి. మాచర్లలో అందంగా ఏ ల్యాండ్ కనబడితే ఆ ల్యాండ్ అమాయకుడిదై ఉండాలి. ఏ ల్యాండ్ పడితే ఆ ల్యాండ్ కబ్జా చేయడంలో వీడికి తిరిగిన చెయ్యి ఇంకొక లేడు. తురకా కిషోర్ అనేవాడు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలకు అధిపతి అయినాడని చెప్పేసి మనం ఉంటా ఉన్నాం. గాసిప్సో నిజమో మరి. వైసీపీలో ఇలాంటి గూండాలను పెంచి పోషించడం సహజమైపోయింది అప్పట్లో. లేకపోతే 1000 కోట్ల అధిపతి కాకపోతే సుప్రీంకోర్టుకు పోయి పీడీ యాక్ట్ తీపించుకోవడం, అక్కడ లాయర్లకు అయ్యే ఖర్చు ఏమి, రాను పోను విమానాల్లోనో రైల్లోనో ఈ జర్నీ ఖర్చులేమి ఇవి సామాన్య ప్రజలు ఎవరు సాహసించదగింది కాదు. ఇప్పుడేమో వాడు డబ్బున్న వాడు అయిపోయాడు కాబట్టి వైసీపీ నాయకులు మా నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు, అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. వాటి వీడియో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూసినా కూడా సిగ్గుపోతుంది అని కూడా లేకుండా నిన్న ఇవాళ మన పేర్ని నాని కూడా ఇదే కామెంట్ చేశారు మీడియాలో. ఇలాంటి వారి కోసమే జగన్మోహన్ రెడ్డి ఒక యాప్ రిలీజ్ చేస్తున్నాడంట. పేరు నమోదు చేసుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేసిన అధికారి పేరు చెప్పండి, వివరాలు మొత్తం చెప్పండి. 2-3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతుంది. ఆ తర్వాత అధికారంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకడే ఉన్నాడు రాష్ట్రంలో, వేరేవాడు ఎవరు లేరు. ఆ తర్వాత మనమే ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా వారందరినీ మనం చెడుగుడు ఆడుకుంటాం, మొత్తం సినిమాలు చూపించేద్దాం అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా మూలంగా చెప్పడం అందరం విన్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఒకవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెప్తా ఉన్నా కూడా ఈ తురకా కిషోర్ భార్య కూడా 10 వడ్డీతో సహా ఇస్తా మేమే వచ్చేదని మాట్లాడుతుందండి మీడియా ముందర. ఏమన్నా అసలు కూటమి ప్రభుత్వమేనా ఉండేది? సిగ్గు శరం ఉందా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? సరే అది పక్కన పెడదాం. గతంలో మీరు చేసిన అరాచకాలతో వీడియోలతో సహా దొరికిపోయినప్పటికీ ఆ వీడియోల గురించి మాట్లాడడం లేదు. ఈ రోజు తురకా కిషోర్ ని మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జడ్జి గారు బెయిలిస్తే ఇవ్వచ్చు, లేదు మళ్లీ రిమాండ్ కు తరలించినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చెలరేగి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి తురకా కిషోర్ ను చూస్తేనే తెలుస్తూ ఉంటది. గుంటూరు జిల్లాలోనే బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా ఉండేది, వాడిని చూసినా కూడా అర్థమైపోద్ది. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగితే అధికారం శాశ్వతం కాదు. అధికారం పోయిన తర్వాత తురకా కిషోర్, బోరుగడ్డ అనిల్
పోసాని కృష్ణమురళిని చూస్తే అర్థమైపోతుంది. రాబోయే రోజుల్లో తురకా కిషోర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయనే విషయం ఒక 2-3 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ తురకా కిషోర్ విషయంలో, ఈ కేసుల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తురకా కిషోర్ ఇంకొక 4 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందేమో అన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు న్యాయవాదులు గాని, అటు తెలుగుదేశం పార్టీలో రాజకీయవాదులు గాని. ఈ విషయంలో ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.